నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి ఏఎఫ్ఎం పేపర్. ఏఎఫ్ఎంలో మెయిన్గా 8 వచ్చేసరికి ప్రాక్టికల్ టాపిక్స్ ఉన్నాయి అండ్ 4 వచ్చేసరికి థియరీ టాపిక్స్ అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫారెక్స్లో మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే మనీ మార్కెట్స్, ఫారెక్స్ మార్కెట్స్, కరెన్సీ ఎక్స్పోజర్స్ అండ్ హెడ్జింగ్. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి డెరివేటివ్స్లో ఆప్షన్స్, ఫ్యూచర్స్, స్వాప్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సెక్యూరిటీ వాల్యుయేషన్, బిజినెస్ వాల్యుయేషన్. తర్వాత వచ్చేసరికి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, మ్యూచువల్ ఫండ్స్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అండ్ ఐఆర్ఆర్ఎం, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ టాపిక్. అండ్ కమింగ్ టు ద థియరీ టాపిక్స్ వచ్చేసరికి ఏంటంటే 4 ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ మీరు కనుక థియరీ కవర్ చేస్తే కనుక మీరు ఎగ్జామ్షన్ స్కోర్ చేయడానికి ఈజీ అవుతుంది. థియరీ చాలా ఈజీ అండ్ స్కోరింగ్ కూడా. దాంట్లో థియరీ టాపిక్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ పాలసీ, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటైజేషన్ అండ్ స్టార్ట్అప్ ఫైనాన్స్. సో ఈ 4 టాపిక్స్ థియరీ కూడా కవర్ చేయండి. మెయిన్గా ఏఎఫ్ఎం పేపర్ ఎక్కడ రిజల్ట్ అనేది తారుమారు అవుతుంది అని అంటే రౌండ్ ఆఫ్ ఎర్రర్స్ అనేది చాలామంది చాలా ఎర్రర్స్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్లో స్పెసిఫిక్గా రౌండ్ ఆఫ్ టు 3 డెసిమల్స్ లేదా 4 డెసిమల్స్ అని మెన్షన్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ డెసిమల్స్ వరకు మాత్రమే మీరు రౌండ్ ఆఫ్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో స్పెసిఫైడ్గా చెప్పకపోతే అప్పుడు మీరు మీ పర్సనల్ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని మీరు రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట. మీకు ఈ రౌండ్ ఆఫ్ గురించి డౌట్స్ ఉంటే కనుక మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే అతుల్ అగర్వాల్ సార్ రౌండ్ ఆఫ్ గురించి ఒక వీడియో అయితే మీరు పోస్ట్ చేశారు. ప్రతి టాపిక్కి ఎన్ని డెసిమల్స్ రౌండ్ ఆఫ్ చేయాలి అనే దాని గురించి క్లారిటీగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తారు. ఒకసారి వెళ్ళి అతుల్ అగర్వాల్ సార్ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఏఎఫ్ఎం పేపర్లో ఫార్ములాస్ ఎంత ఈజీగా మెమరైజ్ చేస్తారో దాని అప్లికేషన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేర్చుకున్నంత మాత్రాన ఏఎఫ్ఎం పేపర్ ఈజీ కాదు. దాని అప్లికేషన్ మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే ఏఎఫ్ఎం పేపర్ అనేది చాలా ఈజీగా మీరు క్లియర్ చేయగలరు.